అక్షరములలోని 33 హల్లులు, 16 అచ్చులు, 5 లకారాదులతో కూడిన వేదత్రయమూర్తివై, ద్వాదశ మంత్రాక్షరి ప్రతిపాద్యుడవై, జ్యోతిర్మయమైన ఓంకార ప్రణవనాదమై, నాశనము లేని అకారవాచ్యుడవై, నిత్య నిర్వాహకుడువై ఉన్న నువ్వు నా హృదయములోనికి ప్రవేశించడము ఎంత సులభమో స్వామి. ఈ మాయా ప్రపంచములోని అన్ని రకముల జీవుల శరీరములన్నిటికీ అంతరాత్మయ్యి అన్నిటిలోనూ కలిసి ఉన్న నిన్ను గురించి స్వామి ఇది నీ స్వభావము అని చెప్పడము ఎప్పటికీ ఎవరికి సాధ్యపడని ఓ ఆదికారణుడా, నాభి నుండి ముందుగా చతుర్ముఖ బ్రహ్మని సృష్టించిన ఆదిదేవుడవు నువ్వే కదా. స్వర్గము వంటి మేరు పర్వతమును, స్వర్గము వంటి భూమిని, ఆకాశములోని స్వర్గమును, ఆకాశము నుండి ప్రవహించే గంగను, ఆకాశమందు ఉండే మేఘములను, ప్రకాశించే వెలుగు కిరణములను, గాలిలోని వాయువులను సరైన పద్ధతిలో నియంత్రిస్తూ అన్నిటినీ ఒకటిగా చేసి అంతటా నిండి ఉండే స్వభావము నీకే ఉన్నది కదా. ప్రాణులన్నిటిలోనూ ప్రధానమైన ఆత్మ ఒకటి అయి అప్రధానపు మంచి చెడ్డలు అయిన జ్ఞానము అజ్ఞానము అనే 2 రూపములై 3 కాలములలోనూ సముద్రములతో నిండిన ఈ భూమండలమునకు నిర్వాహకుడవై త్రేతాగ్నులై ఉన్న ఓ గోపాలుడా, ఓ ఆశ్చర్యుడా, ఆ త్రినేత్రుడైన నిన్ను కీర్తించగలరా? ఆదిమూలమై ఉన్న ఆ బ్రహ్మదేవుడికి, అండమనే పరమపద వైకుంఠమునకు, గొప్పవారైన బ్రహ్మాది దేవతలకు నిత్య నిర్వాహకుడవై ఉన్న నువ్వు మొదటివాడైన ఆ బ్రహ్మదేవుడి యొక్క పుట్టుకను మరణమును గురించి చెప్పగలవు. కానీ ఆదికాల నిర్వాహకుడవై ఉన్న నీ గురించి ఎవరు చెప్పగలరు? జటాజోటదారి శివుడు నమస్కరించే దివ్యపాద పద్మములు కలిగి ఉన్న ఓ పరమపావనుడా, గుణవంతులు అయిన వేదవేత్తలు, సామగాన యజ్ఞము చేయువారు, శ్రవణ భక్తితో నిన్ను పూజించువారు, శాస్త్రవిధిగా నమస్కరించే పరమభక్తులు అందరూ నిన్ను సులభముగా సేవించగలిగిన గొప్ప గుణము నీ వద్దనే ఉన్నది కదా. తనయందే తరంగించు అలలతో నిండిన తెల్లని నురుగుల సముద్రము తనయందే పొంగి లేస్తూ మరలా తనయందే కలిసిపోవునట్లుగా ఈ మాయా జంగమ ప్రపంచమంతా నీయందే పుట్టి మరలా నీయందే కలిసి నశిస్తున్నది కదా. వేదముల ప్రకారము ఈ లోకములన్నిటినీ సృష్టించమని నువ్వు పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కానీ, వేదములలో గొప్పవారైన దేవతలు కానీ అన్నిటికీ ఆత్మవై ఉన్నావు అని వేదములలో తెలుపబడిన నీ గురించి, వేదములు కూడా చెప్పలేనంత జ్యోతిర్మయ స్వరూపుడవై ఉన్న నీ గుణగుణముల గురించి అర్థవంతమైన గొప్ప మాటలతో వివరించగలరా? లోకములను సృష్టించి నీలోనే ఇముడ్చుకొని తిరిగి ఆ లోకములలోనే అవతరించి ఒక్క చోట కాదు అన్నట్లుగా ఈ లోకమంతా నీ శరీరమే అనున్నట్లుగా అసాధారణ విశ్వరూపముతో నిండి ఉండి ఆశ్చర్యకరమైన పనులను చేస్తున్న నిన్ను తెలుసుకోవడము ఎవరికి సాధ్యము? అసలు నిన్ను తెలుసుకున్నట్టు ఎవరికి సాధ్యము? నువ్వు ఇటువంటి వాడవు అని చెప్పడము ఎవరికి సాధ్యము? నీ దయను పొందిన వారిలో కొందరు సన్నని నడుము కలిగిన గోపబాల రాధభర్త అని అంటూ తమకు తెలిసిన రకరకాల పేర్లను, ఊర్లను, అవతారాలను చెబుతూ ఉంటారు. అప్రాకృత దివ్యకాంతులతో విరాజిల్లే విశ్వరూపుడవై, కూర్మరూపుడవై, తులసిమాలలను ధరించి లోతైన క్షీరసాగరమున శయనించిన ఓ ఆదిదేవుడా, నువ్వు చేసే పనులకు సరిపడా పేర్లను చెప్పే సమర్థులము కాకపోయినా నువ్వు సామవేద ప్రతిపాద్యుడవు అయిన చక్రమును ధరించిన చక్రపాణివే కదా. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను 6 వేదాంగములతో పాటు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అను 4 వేదములలోనూ ఇముడి ఉన్న నువ్వు
విశాలమైన క్షీరసాగరమున ఎర్రని కన్నుల ఆదిశేషుడి పడగలపై నిండైన ఐశ్వర్య సంపదతో పవళించిన తెల్లని శంఖవర్ణ దివ్య శరీరపు శాంగపాణివే కదా.